జై భవానీ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే నవరాత్రి స్టార్టింగ్ ముందు రోజు వీడియో అనమాట. ఇక్కడ గులాబీ పూలు ఎక్కువ పూసాయని చెప్పి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. సో అలాగే డెకార్ ఎలా చేస్తున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుందన్నమాట. అలాగే వీడియోకి అయితే ఫస్ట్ లైక్ ఇచ్చేసేయండి భవానీలందరూ. అలాగే వీడియో మొత్తం చూడండి అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మన పూజా రూమ్ ఇదండి. ఇక్కడ ఏంటంటే నేను లోపల హుక్స్లా ఇచ్చుకున్నాను, కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒక పందిరి అట్మాస్ఫియర్ కనబడుతుంది గ్రీనరీతో. సో ఇక్కడ చూసారా మీరు, ఎప్పుడు అయితే నార్మల్గా మామిడి కొమ్మలతోనే పెడతాను, బట్ ఇప్పుడు వచ్చేసి స్పెషల్గా వేప కొమ్మలు కూడా పెడుతున్నాను బికాస్ ఆఫ్ నవరాత్రి. అయితే నేను భవానీ అని ఎందుకు అంటున్నానంటే నేను ఇప్పుడు మాల్లో ఉన్నాను. సో భవానీ మాల్లో ఉన్నాను. నవరాత్రి స్టార్ట్ అయింది కాబట్టి ఆల్రెడీ ఈ రోజు ఫస్ట్ రోజు అనమాట. అండ్ ఈ రోజు పాడ్యమి బాలా త్రిపుర సుందరి అమ్మవారిని మనం ఈ రోజు కొలుచుకున్నాం అనమాట. అలాగే అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇక్కడ బ్లౌజ్ పీసెస్ చూపిస్తున్నాను కదా, అన్ని కలర్స్ తీసుకున్నాను నవదుర్గలు తయారు చేయడానికి. అండ్ ఇక్కడ వైట్ నాకు బార్డర్తో దొరకలేదు, అన్ని బార్డర్తో తీసుకున్నాను. ఇవి ఏంటంటే ముందుగా ప్రిల్స్ పెట్టి అరేంజ్ చేసేస్తున్నాను అనమాట. ఎలా చేయాలి ఏంటనేది అండ్ అప్కమింగ్ రేపు వచ్చే వీడియోలో మీరు తప్పకుండా చూద్దరు కానీ. అండ్ ఎలా అరేంజ్ చేశాను, ఎంత కలగా వచ్చింది, అసలు అమ్మవార్లు ఇక్కడే కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఇదంతా కూడా వీడియోని అయితే కంపల్సరిగా చూడండి. అప్కమింగ్ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ఇక్కడ అన్ని కలర్ పీసెస్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ అన్నింటినీ ఎంత ఫాస్ట్లో పెట్టేసాను చూడండి, ఎందుకంటే 9 పీసెస్ని నేను ఇక్కడ రెడీ చేసి 10 పీసెస్ రెడీ చేసినట్టున్నాను. ఎందుకంటే ఒక ఎక్స్ట్రా కూడా రెడీ చేశాను, ఏ కలర్ వేస్తాను ఏంటని చెప్పేసి. అలాగే ఏం తీసుకున్నాను వీటిని దేంతో పాటు మ్యాచప్ చేస్తూ నేను అరేంజ్ చేశాను అనేది మీరు మోస్ట్లీ రేపు అయితే వీడియో పెట్టేద్దామని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో రేపు వీడియో ఎల్లుండి అలాగా నేను కంఫర్టబిలిటీ పట్టించి పెట్టేద్దామని అనుకుంటాను. అండ్ ఇక్కడ ఇంటికి లైటింగ్ పెట్టించానండి. సో వాళ్ళు వర్క్ చేస్తున్నారు, అది కూడా వీడియో షూట్ చేశాను. అండ్ బయట అయితే ఎక్కువగా ఇంక సీరియల్ లైట్స్ అయిపోయినాయంట. సో అందుకని చెప్పేసి బయట ఒక 3 అలా స్టెప్స్ ఇచ్చేశారు. అండ్ హౌస్ అంతా కూడా లైటింగ్ పెట్టేశారు. అండ్ ఇక్కడ దివాళీకి కూడా మనకి లైటింగ్ కంటిన్యూ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ అమ్మవారిని, ఇది నాకు అమ్మవారు ఉన్న స్టాట్యూ అనమాట. సో దీనికి నేను ఇప్పుడు ఇది చేతులు కాళ్ళు ఇవి ఉన్నాయి కదా, పాదాలు అవి నేను ఆర్డర్ పెట్టాను అనమాట, తెప్పించాను. అండ్ ఎంత ఈవెన్ డైమండ్స్ కంటే ఎక్కువగా షైన్ వస్తున్నాయి, అంత బాగా మెరుస్తూ ఉన్నాయి. అండ్ లైటింగ్లో కూడా చీకట్లో కూడా బాగా మెరుస్తూ ఉన్నాయి. అండ్ అలా అరేంజ్ చేద్దాం అనుకున్నాను, బోల్డ్ ప్లాన్స్ వేసాము, అన్నీ అరేంజ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఈ చెంబులు చూసారు కదా, ఇవి టోటల్గా నేను 9 తీసుకున్నాను. 8 తీసుకున్నాను. 8 ఏంటంటే ఒక అమ్మవారు, పెద్ద అమ్మవారు, అండ్ రిమైనింగ్ చుట్టూ 8 అమ్మవార్లు వస్తారనమాట మనకు, దుర్గమ్మతో పాటు మిగతా అమ్మవార్లు. సో ఆ చెంబులతో తయారు చేద్దామని తీసుకున్నాను. అండ్ చాలా రకాలుగా ట్రై చేస్తున్నాము ఎలా అరేంజ్ చేద్దాము. కింద నుంచి అవి వచ్చేసి మొక్కల స్టాండ్స్ అండి, అవి తీసుకొచ్చాము. అన్నీ ఒకే టైప్ ఆఫ్ ఒకే సైజులో ఉండే స్టాండ్స్ అనమాట. దాని మీద గ్రానైట్ అరేంజ్ చేయడానికి. అండ్ ఇంకా ఎన్ని రకాలుగా ట్రై చేసాం, అన్ని రకాలుగా ఎలా వేస్తే బాగుంటుంది, ఈ ఇయర్ వేసిన డెకార్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మార్చుతూ ఉండాలి. చూడండి గైస్, ఇది అవుట్పుట్. ఇలా వేద్దామని అనుకుంటున్నాము, ఇలా ట్రై చేసామన్నమాట. సో సైడ్స్ 2 వైపులా ఇలాగా అమ్మవార్లు వచ్చినట్టు, మధ్యలో మనకి మెయిన్ అమ్మవారు వచ్చినట్టు, ఇంకా అది ఏంటంటే కొంచెం హైట్ రావాలని చెప్పేసి నేను అలా అరేంజ్ చేశాను అనమాట. అండ్ వెనక గ్రాస్ మ్యాట్ ఇచ్చాము. అది మనకి ఎప్పుడు మీరు ముందు వీడియోస్లో చూసినట్టయితే అన్ని పూజలకి ఆ స్టాండ్ వాడుతూ ఉంటాను. నాకు ఇంకా ఫస్ట్ రోజుకి అప్పుడే గొంతు పట్టేసింది. సో ఇది బ్యాక్ డ్రాప్ కూడా అలాగా గ్రీన్ అది గ్రాస్ మ్యాట్ దానికి అరేంజ్ చేసేసాం అనమాట. సో ఇది ఇంకా వెండి అంతా తీసేసాం, ఇంకా వెండి మొత్తం తీసి దానికి బొట్లు పెట్టి మొత్తం అన్నిటికీ రెడీ చేసేస్తూ ఉన్నాను అనమాట. ఇది అంతా అంటే మెయిన్ ఐటమ్సే తీద్దాము, చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీయొద్దు, ఎందుకంటే ఈ గజిబిజిలో అంతా మళ్ళీ మిస్ప్లేస్ అయినా ఇబ్బంది అని చెప్పేసి కొంచెం పెద్ద ఐటమ్స్ మాత్రం తీద్దామమ్మా అని అనుకుంటున్నా. ఇక్కడ మీరు చూసారా, బ్లౌజ్ పీసెస్ కూడా కలర్స్ ఆల్రెడీ మీరు చూశారు. ఇక్కడ మీరు అమ్మవారి ఫేస్లు చూస్తున్నారా, కలర్స్. సో అబ్జర్వ్ చేయండి, ఆ కలర్స్ ఈ కలర్స్ ఒకేలా ఉండేలా నేను ఫస్ట్ అయితే ఇవి ఆర్డర్ పెట్టేశాను. దాని తర్వాత వెళ్ళి వీటిని పట్టుకొని ఫోటో తీసుకొని వెళ్ళి తీసుకున్నాను అనమాట. బ్లౌజ్ పీస్ అన్నిటికీను ఇలాగా తాడు కట్టేసి రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ముందు రోజు పెట్టుకోకపోతే నాకు చాలా చాలా కష్టం అయిపోతుంది మొత్తం ఒకసారి చేయాలంటే. మనకి మెయిన్ అమ్మవారు దుర్గమ్మ చూడండి ఎంత కలగా ఉన్నారు, మొన్న వీడియోలో చూసారు కదా, నేను ప్రిపేర్ చేశాను. అండ్ అన్నిటికీ ఫస్ట్ బొట్లు పెట్టేస్తున్నాను అనమాట. సో అలా తాళ్ళు కట్టి పెట్టుకుంటే మనకి ఏంటంటే కలసం ప్రిపేర్ చేసుకోవడం ఈజీ అవుతుంది. బయట వర్షం వచ్చే సూచనలు అయితే గట్టిగా గర్జిస్తుందండి. అండ్ ఇక్కడ అన్ని అమ్మవార్లు కలర్స్ చూస్తే మీరు అన్నీ తెలిసిపోతుంది మనకి, అన్నీ లక్ష్మీదేవి, అన్ని గాయత్రి మాత, సరస్వతి మాత, వైట్, ఇలాగ అన్నీ నేను రేపు మీకు విగ్రహాలను ఏర్పాటు చేసిన తర్వాత, కలశాలను ఏర్పాటు చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇఫ్ యూ వాంట్. సో
ఇదనమాట. అన్నిటికీ నేను ఇక్కడ బొట్లయితే పెట్టేస్తున్నాను. అంతా ముందుగా ప్రిపేర్ చేసుకుంటే మనకు చాలా ఈజీ అవుతుంది. వెండి వాటికి కూడా ముందుగానే బొట్లు పెట్టేస్తాననమాట. ఎందుకంటే ఈ పని ఏదైతే ఉందో మరుసటి రోజు పెట్టుకుంటే మనం సర్వైవ్ అవ్వలేం. మళ్ళీ మిగతా పని డెకార్ చేసుకోవాలి, అరేంజ్ చేసుకోవాలి, చాలా కష్టమైపోతుంది అనమాట. అందుకని ముందుగా మనం ఇలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే ఏంటంటే మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను ఒక లైట్ పెట్టమంటున్నాను అమ్మవారి ఫేస్ పైన. లైక్ ఆపోజిట్లో ఇలా పెడితే ఏంటంటే మంచిగా షైన్ వస్తుంది. అండ్ లైట్స్ అయితే వెలిగించేశారండి. సో చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ 2 అంటుకున్నాయని చెప్పి తీస్తున్నాను. సో తను మా మేనల్లుడు బాబు. సో గైస్, పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. లైటింగ్స్ పెట్టేస్తే ఆ కలర్ వేరు కదా ఇంటికి. అండ్ ఇక్కడ లైట్ అయితే అది అరేంజ్ చేయమంటున్నాను. అండ్ ఈ చెంబులు అండి, ఇందాక నేను చెప్పాను కదా, ఈ చెంబులు మొత్తం 8 తీసుకున్నాను. ఇవి వెరీ ఎంత వెయిట్లో ఉన్నాయి, ఎంత సాలిడ్గా ఉన్నాయంటే చాలా వెయిట్ ఉన్నాయి. కంచు అంటాం కదా, సో అది. సో చాలా చాలా బాగున్నాయి. అవి ఏంటంటే లైఫ్ టైం మనకు అలా కలసాలుగా ఉపయోగపడతాయి అని చెప్పేసి ఇవి నేను చూసారా ఆ బ్లౌజ్ పీస్ అలాగా ఆ కలసానికి అరేంజ్ చేశాను అనమాట. అన్ని కలర్స్ పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఏ కలర్కి ఆ కలర్ మనం అమ్మవారి ఫేస్ని అటాచ్ చేయడమే మిగిలిందనమాట. అటాచ్ చేస్తూ దాన్ని ఎలా డెకార్ చేస్తాము, సో అది అవుట్పుట్ ఎలా వచ్చిందనేది రేపటి వీడియోలో మీరు చూడొచ్చు అనమాట. సో ఈరోజు ఉదయం నుంచి ఎంత స్ట్రెయిన్ అయిపోయినా ఓకే, వీడియోస్ అన్ని పోస్ట్ చేయాలి. వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. చెయ్యాలి గైస్, ఎలా అయినా ఎంత టఫ్ జాబ్ అయినా కూడా చెయ్యాలి. అండ్ ఇక్కడ డెకార్ వాళ్ళు అయితే వచ్చేసారు. సో వీళ్ళైతే బ్యాక్ డ్రాప్ డెకార్ అండ్ గుమ్మాలకి, దేవుడి రూమ్కి బయట కిందన సో అలాగా డెకార్ అయితే ఫ్లవర్, ఒరిజినల్ ఫ్లవర్స్ అంటే ఫ్రెష్ ఫ్లవర్స్ మాత్రమే తీసుకున్నాను. అసలు ప్లాస్టిక్ వాడద్దు అనుకుని మొత్తం ఫ్రెష్ ఫ్లవర్స్, అది కూడా లైక్ 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి మార్చండి, అలా వచ్చి చేయండి అన్నాం. మళ్ళీ అమ్మవారిని ముందుకు తీసి ఇదంతా చూడాలి ఎలా ఉంటుందో. నేను చెప్పడం అయితే చెప్పేశాను, బట్ చూడాలి. వాళ్ళకి నేను యాక్చువల్గా వైట్ అండ్ ఎల్లో చామంతి వాడండి అని చెప్తే వాళ్ళు ఎల్లో చామంతి వాడుతూ ఎల్లో లైక్ బంతి కూడా వాడేశారు. చామంతికి బంతికి డిఫరెన్షియేషన్ అసలు తెలియట్లా. బట్ ఓకే, బాగానే అనిపించింది. ఏవైతే రోజెస్ బాల్స్ చేశారు అది కూడా బాగానే అనిపించింది. వీళ్ళు డెకార్ అయితే బాగా చేస్తారు. అండ్ ఇక్కడ నేను ఫిషెస్కి అప్పుడే అమ్మ వాళ్ళు ఫుడ్ వేయలేదని చెప్తాను, ఫుడ్ వేశాను. అవి ఎలా తింటున్నాయో వాటికి ఒకసారి వీడియో క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ డెకార్ జరుగుతుంది. ఈరోజు బాలా త్రిపుర సుందరి పూజ జరిగింది కదా, ఈరోజు చిన్నపిల్లలకి పూజ చేస్తామన్నమాట. సో ప్రతి సంవత్సరం నాకు 5గురికి పూజ చేయడం అలవాటు. సో ఈరోజు చేయాల్సింది, బట్ ఈరోజు హెవీ వర్క్ వల్ల ఇదంతా చేస్తూ చేయలేకపోతామేమో అని చెప్పేసి ఇంకా రేపు పెట్టుకున్నాను. సో రేపు ఉదయం ఆ పూజ జరుగుతుంది అనమాట. రేపటి వీడియో ఎల్లుండి మీకు పోస్ట్ అవుతుంది, బట్ ఈరోజు వీడియో రేపు అయితే పోస్ట్ అవుతుంది. ఈరోజు అయితే సూపర్ వీడియో గైస్. సో లైక్ డెకార్ కానీ పూజ కానీ మేము ఎలా ప్రిపేర్ చేసాము, అండ్ నేను మాల వేసుకున్న ఉదయం A to Z, బట్ మినిమల్గా చిన్న వీడియోగా నేనైతే పోస్ట్ చేస్తాను. ఇంకా అది చాలా వరకు అన్నీ ఫాస్ట్గా పెట్టేస్తున్నాను, ఎందుకంటే లెంతీ అయిపోతుందని చెప్పేసి. డెకార్ అయితే అవుట్పుట్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. వాళ్ళు ఏం చేశారంటే మొత్తం అన్నీ మళ్ళీ ముందుకు లాగేశారు. ఆ దేవుడి దగ్గర కూడా బంతులు అలాగా ఇచ్చేసారనమాట. సో ముందుకు లాగేస్తే మళ్ళీ మేము అన్నీ ప్రిపేర్ చేసుకొని కార్పెట్స్ వేసి మధ్యలో చక్కగా అటువైపు ఇటువైపు ఇవి పెట్టిన తర్వాత మధ్యలో ఆ పీట ఏదైతే ఉందో ఏకదమ్ అలాగా ఫిక్స్ అయిపోయింది అనమాట. సో దానికి చూడడానికి చాలా అందంగా అనిపించింది అండ్ ప్రాపర్గా అనిపించింది అనమాట. మేము అంటే లైక్ ఒక ర్యాండమ్గా మేము వెళ్ళిపోయాం అంతే, ఏదని ఫిక్స్ చేసి మైండ్లో అలా కాకుండా ఓకే అలా చేద్దాం ఇలా చేద్దామని అన్నీ తెచ్చుకొని ప్రిపేర్ చేసుకొని 4-5 సార్లు చూసుకొని అలా వెళ్ళిపోయాం అనమాట. ముందుగా ఏమనుకోలే. ఇది గైస్ టోటల్ డెకార్ వీడియో అండ్ ముందు రోజు ప్రిపరేషన్ వీడియో. ఇది నేను రూప్ అయితే మేమే పెట్టామన్నమాట. సో ఎలా అనిపించింది వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నవరాత్రి వీడియోస్ అనేవి రోజు డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. సో కాల్ సుధా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఆ భవానీ దుర్గామాత ఆశీస్సులు మీ అందరిపైన మెండుగా ఉండాలని ఈ 9 రోజుల దీక్షల్లో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే అందరం బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అనే దాంతో మనం ముందుకెళ్దాం. అందరం కూడా చాలా బాగుంటాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. భవానీలు అలవాటు అయిపోయింది. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.